నుంచి క్రిస్టియన్స్ గా చాలా మంది మత మార్పిడి చేసుకుంటున్నారు. కొందరు డబ్బు కోసం మారుతుంటే ఇంకొకరు ఆరోగ్యం కోసం మారుతున్నారు. మీకు మేము ఉద్యోగాలు ఇస్తాం, మీరు ఈ మతంలోకి మారితే అకస్మాత్తుగా కోటీశ్వరులు అయిపోతారు. అక్క, వీడియోలో మాట్లాడిన మాటలన్నీ తప్పిదమే. అయితే ఆఖరిలో ఒక మాట మాట్లాడావు కదా, మతం మారితే కాదు, నీ మనసు మారితే నువ్వు ఎక్కడున్నా రాజే. ఈరోజు క్రైస్తవ్యంలో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారో, నువ్వు ఆఖరిలో ఏదైతే చెప్పావో అదే వారు మార్చుకుంటూ ఉన్నారు. నిజంగా మనిషి డబ్బు కోసం మారిపోతాడు అనుకుంటే, లేకపోతే ఆస్తుల కోసం మారిపోతాడు అనుకుంటే, జాబుల కోసం మారిపోతాడు అనుకుంటే, క్రైస్తవ్యంలో ఇప్పటికీ కూడా డబ్బు లేని వారు ఉంటూ ఉన్నారు, జాబ్స్ లేని వారు ఉంటూ ఉన్నారు. కానీ క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు కొరకు జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. ఒక సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏంటంటే, ఒకరిని ప్రలోభ పెట్టి, ఒకరిని బలవంతం చేసి మనం మతం మారిస్తే ఎన్ని రోజులు వారు ఆ మతంలో ఉండలేరు. వారు మనసు మార్చుకున్నారు కాబట్టి, పరిశుద్ధంగా సత్యంగా జీవించాలనుకున్నారు కాబట్టే వారు క్రీస్తు వైపు వారు మళ్ళారు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.